ఫ్రెండ్స్ ఈరోజు ఏంటి అంటే మన వర్క్ షాప్లో 3వ క్లాస్ అనమాట. మనకి ఇంత ముందు 2 క్లాసులు అయిపోయాయి. అయితే ఇక ఇప్పుడు ఈ 3వ క్లాస్లో మూడో క్లాసులో ఏంటంటే హ్యాండ్స్ నేర్పించి ఉక్సు పట్టి కాజాల పట్టి ఎక్కువ తక్కువలు రాకుండా, హ్యాండ్స్లో కూడా చంకపేలికలు వేసుకున్నా కూడా ఎక్కువ తక్కువలు రాకుండా, మళ్ళీ తర్వాతకి ఉక్సు పట్టి కాజా పట్టి వేసిన తర్వాత మనం షోల్డర్ జాయింట్ చేసి వీలైతే మెడ వేసుకుందాం. ఇంతవరకు అయితే ఆ క్లాస్ ఉంటుంది. ఇంతవరకు ఈ యొక్క సిస్టర్కి ఏం అర్థమైందో అది మనం ఈరోజు అడుగుదాం. ఓకేనా? మీకు ఏం అర్థమైందో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి కొంచెం గట్టిగా చెప్పండి వాళ్ళకి వినబడేటట్టు. బ్యాక్ పార్ట్ కుట్టేసుకున్నాము, ఫ్రంట్ పార్ట్ లో డాట్స్, షేప్ బెల్ట్ మొత్తం డౌట్స్ క్లియర్ చేసుకున్నాము. నీకు అర్థమయ్యాయా? నాకు క్లారిటీ. అసలు నీకు ఎట్లా అనిపించింది ఇంత ముందుకి ఇప్పుడు నీకు తేడా ఏంది అనేది నువ్వు చెప్పాలి. ఫ్రంట్ పార్ట్ లో చాలా తేడాలు ఉన్నాయి నా స్టిచ్చింగ్ కి, అన్నయ్య స్టిచ్చింగ్ కి. దీంట్లో నీట్ ఫినిషింగ్ వచ్చింది, ప్లస్ డాట్స్ లలో డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి నాకు. ఇప్పుడు హ్యాండ్స్ కి చేతి పని చేశాక మనకి చంక దగ్గర ప్లస్ మార్క్ రావట్లేదు. ఓకే, అది ఎలా వస్తుందో అన్నయ్య ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో అడిగి తెలుసుకుంటాను. ఓకే థ్యాంక్ యూ, చెప్తాను. ఇంకా ఇప్పుడు చేతులు మలిచి కుట్టుకోండమ్మా. నేను కుట్టేది సాదా బ్లౌజేనండి నేర్పించేది. లైనింగ్ బ్లౌజ్ ఏంటంటే లైనింగ్ అండ్ ఒరిజినల్ కలుపుకున్న తర్వాత సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక థ్రెడ్ పైపింగ్ అవి అంటారా, అవి తర్వాతకి మనం వీలుని బట్టి చేసుకుందాం. ఫస్ట్ ఈ అంచు అటు చివరి నుంచి ఇటు చివరి దాకా చక్కగా ఇలా పాదం మందం ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ చేసేసుకుందాం. కొంచెం వీడియో కదులుతూ ఉంటుందండి, ఎందుకంటే మనం స్టాండ్కి పెట్టలేదు. నేను చేతులతో పట్టుకొని చూపిస్తున్నాను మీకు. చాలా జాగ్రత్తగా చూసి మంచిగా నేర్చుకోండి. ఓకేనా? ఇలా ఒక పాదం మందం ఖర్చు మనం మలిచి కుట్టుకోవాలి. ఈ హ్యాండ్ కూడా ఒకేసారి కుట్టుకోండి అమ్మ, ఒకేసారి అయిపోతుంది. మళ్ళీ పని 10 సార్లు పెట్టుకోవద్దు. మనం చక్క చేసుకోవాలి. ఇప్పుడు అది ఎంత మలిచారో ఇది అంతే మలవాలి. మళ్ళీ చేతులు పొడవు తక్కువ అవుతాయి. సేమ్ మలచండి, అది కొంచెం మలవండి అక్కడ చంకపేలికి కాబట్టి కొద్దిగా. ఇక్కడ పల్సకి చేయండి, ఎక్కువ అవుతుంది ఖర్చు. కొద్దిగా తగ్గించుకోవాలి, ఎందుకంటే ఆ చేతికి ఈ చేతికి కొంచెం ఖర్చులు తేడా ఉన్న 1 పాయింట్ చేతులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇలా మలిచి కుట్టేసుకోవాలి చక్కగా. ఇప్పుడు ఈ ప్లస్ గుర్తు ఎందుకు మనకి రాదు అంటే, ఇప్పుడు ఈ 2 చేతులు సమానంగా వేయండి. మనం బ్యాక్ ఫ్రంట్ ఒకవైపు వచ్చేటట్టు మొత్తం 2 కలిపి వేసుకోండి ఇట్లా. ఓకే, వెరీ గుడ్. వేసిన తర్వాత 2 సమానంగా పట్టుకోండి మంచిగా. ఈ సెంటర్ కాటు మధ్యలో 2 కూడా సమానంగా పట్టండి. ఇక్కడ పట్టేసి ఇప్పుడు మడత పెట్టండి, 4 మడతలు. ఓకే, ఇక్కడ సమానంగా చూసుకోండి. ఇక్కడ ఈ కొస సమానంగా చూసుకోవాలి మడత పెట్టేటప్పుడు. సమానంగా అన్నీ ఉన్నాయా? అదే మరి. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు ఉండవు. మనం మలిచి కుడతాం కాబట్టి సాగడము లేకపోతే ఎక్కువ తక్కువలు పడతాము, ఏదో ఒకటి చేసుకుంటాం. అది తర్వాతకి అదేం కాదు పెద్ద, మనకి ఇదేం కాదు. కావాలంటే వేసుకోండి, మరి లూజ్ కుట్టు వేసుకోండి. లూజ్ కుట్టు వేసుకుంటే మీకు ఆ అనుమానం కూడా ఉండదు. ఒక 1/2 ఇంచ్ మందం మలిచి ఇట్లా లూజ్ కుట్టు వేసేసుకోండి. కుట్టు పెంచేసి ఓకే, వెరీ గుడ్. పెంచి వేసేయండి. అలా కూడా మళ్ళీ ఎక్కువ తక్కువలు వస్తాయన్న అనుమానం ఉండదు ఇక ఇది వేసుకుంటే. ఇలా ఈ లూజ్ కుట్టు హ్యాండ్ మన హిమ్మింగ్ అయిపోయిన తర్వాత విప్పేసుకోవచ్చు అనమాట. ఓకేనా? జాగ్రత్త, ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అస్సలు మనం అలవద్దు. ఇది కూడా వేసుకోండి. కొంచెం క్లాస్ లేట్ కావచ్చు, కాకపోతే మీకు బాగా అర్థమవుతుంది, తనకు కూడా అర్థమవుతుంది అని నేను కొంచెం రిస్క్ తీసుకునే చేస్తున్నానండి. ఇప్పుడు ఎండల కాలం అయింది, కొద్దిగా మాట్లాడినా కొద్దిసేపు కదలకుండా నిలబడ్డా కూడా ఇప్పుడు ఎందుకంటే ఫ్యాన్లు బంద్ చేయాలి, అన్నీ బంద్ చేయాలి కదండి. మాకు బాగా అసలుకి తడిసిపోతున్నాం అనమాట వీడియో అంతా అయిపోయేసరికి. మళ్ళీ రోడ్డు మీద షాపు, ఇటు సౌండ్స్ వస్తున్నాయి, డోర్ వేసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. హీట్ ఉంది కదా, అందువల్ల ఏదైనా కూడా చులకన తీసుకోవద్దు. ఒక పని మనం ముందుకు వస్తుందంటే అవతల వాళ్ళ కష్టం ఎంత ఉంటుంది అని ఆలోచించినప్పుడే మనకు ఆ పని విలువ అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా? నేను ఈరోజు ఒక వీడియో చూశాను, ఆ వీడియో గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో గుర్తున్నప్పుడు. చాలా బాగా అనిపించింది, అన్నదమ్ముల వీడియో. అది నేను ఇన్స్టాలో చూశాను. అయితే అది కూడా మన బ్లడ్ రిలేషన్ గురించి చాలా మంచిగా వాళ్ళు ఒక పాటలోనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నాకు అలాంటివి చాలా మంచిగా నచ్చుతాయి.
ఇప్పుడు ఇలా ఏంటి అంటే ఒకరి కష్టాన్ని మనం గుర్తించాలి. అది వీడియో రూపంలో అయినా కూడా మీకు కూడా అది కష్టం ఉంటుంది, చూడడం నేర్చుకోవడం. ఎదుట మనిషి ఉండరు కాబట్టి ఒక భయం అనేది ఉండదు, ఏదో నెగ్లెక్టింగ్గా చూస్తూ ఉంటారు. అందువల్ల నేను ఇలాంటివి చెప్తూ ఉంటానన్నమాట. అయితే ఇప్పుడు ఇవి సమానంగా ఇక్కడ కట్ చేసుకోవాలి. చంక దగ్గర మనం ఎక్కువ తక్కువలు అనేవి మనం తీసేసుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ చూడండి, కొద్దిగా ఎక్కువలు తక్కువలు ఉన్నా కూడా మనం ఎక్కించేటప్పుడు ఇబ్బంది ఉంటుంది. సరే, నేనంటే ఫస్ట్ కట్ చేశాను కాబట్టి సమానంగా ఉన్నాయి. మనం ఒకవేళ కట్ చేయకపోతే ఉండవు అనమాట. ఓకేనా, తీసేయండి, పక్కన పెట్టేసి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి వేయండి. ఉక్సులు పట్టి కాజాల పట్టి అనేది మనం కుట్టుకున్నాం కదా. ఉక్సు పట్టి కాజా పట్టి వేసేసి మనం చక్కగా వేసుకోవాలి. కింద నుంచి అది వేసుకుంటే ఉక్సులు పట్టి, ఇది కాజా పట్టి వేయండి. వేయండి, మలిచి వేసుకోండి, మంచిగా ఫోల్డ్ చేయండి. ఇలా కన్నా కూడా ఇప్పుడు ఇటువైపు మనం ఫోల్డ్ చేయడం వల్ల నీట్గా వస్తుంది అనమాట. ఇట్లా ఉంచేసి ఇట్లా వేసుకోండి, బాగుంటుంది. ఇలా పాదం కాలుతో లేపేసి పెట్టుకోండి. ఇక్కడ రఫ్ చేసుకోండి కొంచెం. ఓకే, వెరీ గుడ్. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ బాగా చేసేయచ్చా? మడత పెట్టాలి అంటారు కదా, అది అవసరమా? ఇక్కడ మిడిల్ డాట్ దగ్గర దీనికి వేయొద్దు, ఉక్సులు పట్టికే వేయాలి. అది కాజా పట్టికి వేయొద్దు. కాజా పట్టి బయటికి మనం వేస్తాం కాబట్టి అంత అవసరం. గోటితో గీరండి ఒకసారి మంచిగా. ఖర్చు అటువైపు కనుక్కొని గోటితో ఇలా గీరుకోవాలి. ఖర్చు అనేది చచ్చిపడిపోతుంది అలాంటప్పుడు, స్టిఫ్నెస్ ఉండకుండా మంచిగా చచ్చిపడిపోతుంది. ఓకేనా, ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా చక్కగా మలచాలన్నమాట. ఇంకా మనకి ఎంత వెడల్పు కావాలి అనేది మనం చూసుకుని పెట్టుకోవాలి. అంత డబల్ అవసరం లేదు, కొంచెం తగ్గించండి. ఇట్లా కాదు, ఇప్పుడు ఇది కొంచెం తగ్గించండి. ఓకే, ఇప్పుడు మడత పెట్టండి. ఇలా మడత పెట్టి ఎడ్జ్ కుట్టు వేసుకోండి. ఈ దారం అనేది ఎప్పుడు వెనక్కి కొనుక్కోవాలి. ఇలా రిస్క్ లేకుండా అయిపోతుంది. కుట్టుకోండి, ఇక్కడ సమానంగా వేసుకోండి ఇక్కడ. ఓకే, కొంచెం అదే అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి మనం. చేసుకుంటేనే అక్కడ కుట్టు రఫ్ చేయండి. రఫ్ చేసి ఆపండి, దించబాకండి. దించేసిరా వెంటనే ఇటు ఒక కుట్టు వేసుకొని మళ్ళీ ఇటు ఆఫ్ వేసుకోవాలి మనం. అలా వేయండి, డబల్ కుట్టు వేయండి. ఎడ్జుకు వేయాలి, అట్లా పాదాలు వేయొద్దు మనం, ఎడ్జుకు వేసుకోవాలి. ఓకే, తీసేయండి. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చేసేసి మనం పైన పాదం మందం మళ్ళీ యువతలకు జరిపి కాజాల పట్టికి వేసుకోవాలి. ఇలా డబల్ వేయడం వల్ల స్టాండర్డ్గా ఉంటుంది. ఆ కచ్చరా దారాలన్నీ తర్వాత కట్ చేసుకోవాలి. ఎంతసేపటికి రఫ్ చేయాలి. తీసేసుకోండి సైడ్కి. ఇది సమానంగా కట్ చేయండి. ఇది వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కొంచెం గుంజాలన్నమాట పట్టి వేసేటప్పుడు. అంటే మనకు ఉక్స్ పట్టి ఎక్కువ కాజా పట్టి తక్కువ వస్తుంటుంది కదా, అలా రాకుండా ఉంటుందన్నమాట. ఇది కొంచెం లైట్గా మనం గుంజుకుంటే అది కూడా సమానంగా కట్ చేసుకోండి పై వైపు. ఇప్పుడు ఉక్సులు పట్టి వేయండి. నీట్ ఫినిషింగ్, చిన్న చిన్న టిప్స్ చాలా బాగా దొరుకుతున్నాయి అన్నయ్య మీ దగ్గర. ఉండాలమ్మా, ఎప్పుడైనా ఫినిషింగ్ చాలా అవసరం అనమాట. ఫినిషింగ్ తర్వాత హైరైన్ ఇంకా అవసరం. మన ఫినిషింగ్లో సగం తప్పులు సరి అవుతాయి, మళ్ళీ హైరైన్ చేసేటప్పుడు ఇంకా సగం తప్పులు ఏమన్నా ఉన్నా కూడా సరి అవుతాయి. ఇంకోటి కట్ చేసుకోండి. ఒకవేళ పోయినా మనకి ఇంకుంది కదా, క్లాత్ చాలా ఉంది, ఇంకోటి కట్ చేసుకోండి. మొత్తం పర్ఫెక్ట్గా వచ్చు అనుకున్నాను, మీ దగ్గరకు వచ్చాక ఇన్ని టిప్స్ దొరుకుతున్నాయి. ఇంకా రాలేదనేది అర్థమైంది. ఇంకా చాలా ఉంటాయి. సముద్రం లాంటిది బ్లౌజ్ అనేది. ఇంకా నేర్చుకునే కొద్దీ చాలా సముద్రమే. ఇంకా మనం నేర్చుకునే కొద్దీ ఇంకా నేను నేర్చుకోవాల్సిందే ఉంది. ఇంకా నేను 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఇంకా మనం అప్డేట్ అవుతూ ఉండాలి. పని విషయంలో ఎప్పుడు కూడా వెనకంజి వేయకూడదు. రఫ్ చేయమ్మ అక్కడ. అది ఉక్సులు పట్టి చాలా జాగ్రత్త. చిన్న కుట్టు పెట్టుకో, కొంచెం కుట్టు కూడా చిన్నగా పెట్టండి. ఓకే, పెట్టేసి అక్కడ చిన్న ఫిల్ట్ పెట్టండి. మధ్య డాట్ దగ్గర చిన్న ఫిల్ట్, చిన్నది మరీ పెద్దగా పెట్టద్దు. ఓకే, వెరీ గుడ్. పెట్టేసి ఇంకా కుట్టేయండి. అలా కుట్టేసిన తర్వాత పైనుంచి కుట్టు వేయండి.
నాకు ఈ గోడతో గీకడం అంటే తెలియదు అసలు. అది నేర్చుకోవాలమ్మా, చాలా అవసరం. ఫినిషింగ్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇక్కడే మలుచుకోండి, అంత దాకా పోవద్దు మీరు. ఇక్కడ ఫస్ట్ మలుచుకుంటే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది మనకి. ఇది ఇక్కడ సరి చేసుకోవాలి ఫస్ట్. దీన్ని మనం ఇలా ఎక్కించి దీన్ని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన అయినా కుట్టు వేసుకోండి, ఒకటి మంచిగా ఉంటుంది. ఇలా ఎడ్జ్ కుట్టు ఇట్లా లోనకు పోయే వాటికి మనం ఎడ్జ్ కుట్టు వేసుకోవాలి ఆటోమేటిక్గా. ఓకే, వెరీ గుడ్. తర్వాతకి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మలుచుకోండి. ఇక్కడ హోల్డింగ్ పోద్దా? ఈ ఫోల్డింగ్తో మీకు సంబంధం లేదు. ఫస్ట్ ఇది ఇక్కడ నుంచి చేయండి, నేను చెప్తా మీకు. అది ఇటు 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 వేసి అటు వేయాలి, లాక్ చేయాలి దాన్ని. అది అక్కడ రఫ్ చేయాలి మంచి చిన్నగా, ఎడ్జ్కి పడాలి కుట్టు. మళ్ళీ జాగ్రత్త. ఇవే అసలు ఫినిషింగ్ మన పైకి కనిపొచ్చి పడేవి ఇవేనమాట. దారం ఎక్కించుకోండి, వేసుకోండి, ఇటు తిప్పండి, ఇటు తిప్పి ఎడ్జ్కి వేసుకోండి. అది ఎంత అయితే మీరు మలిచారో అలాగే మలుచుకుంటూ రండి ఎడ్జ్కి. సేమ్ మీకు దాన్ని ఏం కదిలియద్దు మీరు. ఓకే, అంతే. ఇక వెరీ గుడ్. అలా వేసుకుంటూ రావాలి. ఆగండి, ఇక్కడ మలవాలి, ఇక్కడ మలవాలి కొంచెం లోనకి క్లాత్. ఎక్కువ రావట్లే మళ్ళీ. అది వేసేయండి. చూడండి, అక్కడ ఏమన్నా మీకు ముడత అనేది అనిపించిందా? ఎందుకు అలా? ఫిట్టింగ్ అయినా కటింగ్ అయినా కొంచెం ఇలా వంకరగా ఉండాలన్నమాట. ఉక్స్ పట్టి అనేది స్ట్రైట్గా ఉండకూడదు. ఇది కట్ చేయండి ఇక. అలా చేసుకొని ఆ ఎగస్ట్రా వచ్చింది కొంచెం కలుపుకోండి, కొస చేసుకొని షోల్డర్ జాయింట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిగతాది మనం తెలుసుకుందాం, ఓకేనా? ఇక షోల్డర్ జాయింట్, నెక్ వేయడం, హ్యాండ్స్ ఎక్కించడం, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. వీలైనంత వరకు మమ్మల్ని ఫాలో అవుతుండండి, మమ్మల్ని చూస్తూ ఉండండి. మొత్తం కూడా మంచిగా నేర్చుకొని చక్కగా వివరంగా అన్నీ కూడా నేర్చుకోండి, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.